వార్తలకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కూటమి ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తున్నారు అని స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ సమక్షంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించి పలువురు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు చేసి ఎంపిక కాబడిన పలువురు నిరుద్యోగులకి ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఎమ్మెల్యే రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్. గచ్చిబౌలి ప్రాంతం వచ్చింది, మాదాపూర్ వచ్చింది, ఎలక్ట్రానిక్ సిటీ వచ్చింది, ఫైనాన్షియల్ సిటీ వచ్చింది. ఆ సిటీల నిర్మాణం చేసినటువంటిదే నారా చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు హైదరాబాద్ అదంతా లేదు. ఇప్పుడున్న మీ ప్రిన్సిపాల్స్ అడగండి, ఇప్పుడున్న వాళ్ళని అందరిని అడగండి, చెప్తారు. హైదరాబాద్ అంటే అగ్వీస్ కోటి, ఈ రెండే, అంతకు మించి హైదరాబాద్ ఇంకేం లేదు. కప్పు కొట్టే హుస్సేన్ సాగర్ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక కొత్త సిటీని ఆయన నిర్మించాడు. అదే సైబర్ సిటీ. ఈరోజు ఆ సైబర్ సిటీలో ఉన్నటువంటిదే ఒక గచ్చిబౌలి కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక మాదాపూర్ కావచ్చు, ఈ రోజుల్లో ఒక జూబ్లీ హిల్స్, లేదా ఈ రోజుల్లో ఒక బంజారా హిల్స్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి సృష్టి. ఇప్పుడున్న మీ పిల్లలకి ఎవరికైనా తెలియదు, ఎందుకంటే అవన్నీ మనం అనుభవిస్తున్నాం కాబట్టి. సుఖం కలిగినంత వరకు అది లేదు ఇది లేదని అడుగుతాం, కలిగిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. వాటి కోసం కృషి చేసిన వాళ్ళు మర్చిపోతాం, వాటి కోసం దారపోసిన వాళ్ళని మర్చిపోతాం, వాటి కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళు మర్చిపోతాం. ఈరోజు స్వతంత్రం కోసం పోరాడినటువంటి సమరయోధులు ఎంతమంది మీ జనరేషన్కి తెలుసు? ఎంతమంది వాళ్ళ కోసం మీరు మాట్లాడుతున్నారు? ఎంతమంది వారి కోసం మీరు అందరూ చర్చిస్తా ఉన్నారు? మీరు కూర్చోండి.